హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ముందుగా ప్రతి ఒక్కరికి దసరా అలాగే బతుకమ్మ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడైతే దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. మేమైతే రాయకల్ పట్టణంలోని మార్కండేయ నగర్లో నిర్వహిస్తున్న నవదుర్గ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దుర్గా మాత ఉత్సవాలండి. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ అమ్మవారిది. ఇక అన్నపూర్ణదేవి అలంకరణ అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అన్నప్రసాదం ఉంటుంది. ఆ రోజైతే వాళ్ళు మంచిగా మహా అన్నదానము ప్లస్ అభిషేకము వచ్చిన వాళ్ళందరికీ ఈ విధంగా అయితే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికైతే అక్కడ మాల వేసుకున్న భక్తులైతే నిజంగా ఎంత కష్టపడుతారో పాపం. స్వాములందరూ కూడా ఫుల్ హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇంతమందికి అన్ని రకాల అభిషేకాలు కానీ అన్నదానం కానీ అమ్మవారి దర్శనం కానీ చక్కగా కూడా జరిగిందండి. ఆ రోజు మేము కూడా వెళ్ళాము అక్కడికి. మంచిగా అభిషేకం చేశాము, అమ్మని దర్శనం చేసుకున్నాము. తర్వాత అక్కడ లాటరీ కూడా పెట్టిండ్రు. 200 రాసేస్తే తర్వాత మంచి గిఫ్ట్ కూడా ఇస్తారని చెప్పేసి అది కూడా వేసాము. ఈ విధంగా అయితే నవరాత్రులు జరుగుతున్నాయండి. రాయకల్ పట్టణంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో నిజంగా అమ్మవారికి అలంకరణ చూస్తే మాత్రం అసలు మళ్ళా ఇంకో స్పెషల్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఏర్పరిచిన విగ్రహం అనేది మట్టి విగ్రహం అండి. మనం వినాయకుల్నే మట్టి పెట్టుకుంటున్నాం కదా, కానీ వీళ్ళు దుర్గాను కూడా పర్యావరణంలో పరిరక్షణ భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసిండ్రు. నిజంగా ఆ అమ్మ మట్టితో తయారైంది, కానీ ఆ ఫేస్ అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అందులోంచి ఇట్లా మనకు అమ్మ నిజంగా చూస్తుందా అని అంత మంచిగా ఉందండి. చాలా అంటే విగ్రహం అయితే చాలా బాగుంది. నిజంగా మట్టితోనే ఎంత బాగా తయారు చేసిన వాళ్ళు కూడా నిజంగా గ్రేట్. ఈ విధంగా అయితే ఇక్కడ అభిషేకం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా లైన్ బట్టి వస్తే అక్కడ నుండి ఇక్కడ తీర్థప్రసాదం ఉంటుంది, అటుపక్క అన్నదానము. ఈ విధంగా జరుగుతున్నాయండి. మీ అందరు కూడా దుర్గాల దగ్గర దర్శనం చేసుకున్నట్టయితే కామెంట్లో చెప్పండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు మన పైన ఉండాలని కోరుకుంటూ ఇక్కడ మాకైతే అయ్యగారు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. మంచిగా పూజ చేసి ఈ విధంగా అయితే నా అన్నదాన కార్యక్రమం జరిగింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అను అక్క యూట్యూబ్ ఛానల్.